గత వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం మొక్కలు చెట్లు తిరుమలగిరిలో నరికేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే దీని విలువ 5,000 కోట్ల వరకు కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇంత సంపద తరలిపోయినప్పుడు ఎన్నో కొన్ని కేసులు వాళ్ళ మీద పెడతారు. అవి వివిధ దశల్లో కోర్టులో కూడా ఉంటాయి. వాటిని చట్ట ప్రకారము ఆధారాలు ఉంటే ఇప్పుడు కూడా దర్యాప్తు చేసి అన్ని కేసులు కాకపోయినా ప్రధానమైన కేసులు గుర్తించి కోట్ల విలువ చేసే సంపద ఉండే కేసులను గుర్తించి వాటిని తిరిగి రీఓపెన్ చేసి ఎవరైతే పెద్ద పెద్ద డాన్లు ఉన్నారో, ఇక్కడ అడవుల్లో పట్టుబడే వాళ్ళంతా కూలోళ్ళు, ముఠా నాయకుడు అనేవాడు ఉండడు, వాడు ఏసీ రూమ్లో కూర్చొని వీళ్ళ చేత నడిపిస్తుంటాడు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ సంపదని, వాళ్ళ అక్రమ ఆస్తులని ఈ కేసుల్లో సీజ్ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా 17 నెలల్లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేకపోతుందో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ కేవలం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడే కానీ ఆయన ఇంకా ఏందో ఊగిపోతూ రాగిపోతూ ఏమేమో మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదాలో లేవు. ఇప్పుడు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి కీలకమైన స్థాయిలో ఉన్నావు. రోజు ప్రోటోకాల్ కదా, పోలీసులందరూ నీ ముందు పరిగెత్తుంటారు కదా. మరి ఇప్పుడన్నా నువ్వు వ్యూహాన్ని మార్చాలి కదా. ఎందుకు ఈ దిశగా మీరు సంపదని రికవరీ చేయలేకపోతున్నారు? ఎవరెవరో నాయకులు పెడతారు, వీడంతా ఎర్రచందం దోలిచ్చా అంటాడు. నువ్వు అధికారంలో ఉన్నావు, యాక్షన్ తీసుకో. ఒక బృందాన్ని ఏర్పాటు చేయి. అక్కడ కూడా టాస్క్ ఫోర్స్ ఉంది. ఒక ఎస్పీ నేతృత్వం వహిస్తున్నాడు. మరి 17 నెలలుగా ఒక్క కేసన్నా రీఓపెన్ చేయలేకపోయారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. విమర్శలు కాదు కావాల్సింది, ఆచరణలోకి రాండి. ఈ అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపండి. ఒక నేరం చేస్తే దాంట్లోంచి వెంటనే తప్పించుకోలేరు. వివిధ దశల్లో కేసులు కోర్టులో నడుస్తాయి. ఛార్జ్షీట్ వేయాలి, కోర్టులో కూడా మళ్ళీ ఛార్జ్ ఫ్రేమ్ చేయాలి. వివిధ దశలు విచారణ జరిగి శిక్షలు పడాలి. శిక్షలు పడే పరిస్థితి ఎక్కడా ఉండదు. మన స్మగ్లర్లు మామూలు కేసులోనే కష్టం. స్మగ్లింగ్ కేసులో వాళ్ళు ఎక్కడికెక్కడ ఎవరికి ఎంతకాలం డబ్బులు ఇచ్చేస్తారు కాబట్టి పడేది అవకాశం లేదు. ఇప్పటికీ మీరు చిత్తశుద్ధి కలిగిన నాయకులు, ప్రేమికులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ పాత కేసుల్ని ఒక లిస్ట్ అవుట్ చేసి పెద్ద కేసులన్నీ రీఓపెన్ చేసి ఈ సంపద ఎవడెవడైతే దోచుకుపోయాడో వాళ్ళకు సంబంధించిన అక్రమాస్తులు రికవరీ చేసి ప్రభుత్వానికి ఆదాయం దండి. ఇట్లా అక్రమాస్తులు గుర్తించండి, ప్రకృతి సంపదను ప్రజలకు పంచండి. అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. ఆ దిశగా మీరు ఆలోచన చేయాలి. ప్రజలంతా మిమ్మల్ని ముక్త కంఠంతో వేడుకుంటున్నారు ఈ పని చేయాలని.